వెల్కమ్ టు ఫేస్ నేను అశోక్ ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మన ముందు ఉన్నారు. నమస్తే అండి. ముందుగా నమస్కారం. ఇప్పుడు ప్రధానంగా డిస్కస్ జరుగుతున్నదంతా కూడా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్తుందా, విడిగా సింగిల్గానే పోటీ చేస్తుందా అనేది ఆ ప్రతిపాదన మా దగ్గర ఎప్పుడూ లేదు. కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లు హస్తం గుర్తు మీదే పోటీ చేస్తాం. అంటే మొన్న జరిగిన మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నారు, కానీ తెలంగాణ ఎన్నికల సమయంలో మీరు అదే తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళారు. సో ఏపీలో కూడా అదే విధంగా జరుగుతుంది, రిపీట్ అవుతుందని అంతా కూడా భావించారు. కానీ మొన్న జరిగిన మీటింగ్ తర్వాత మాత్రమే కదా మీ ఒపీనియన్ మార్చుకున్నది. ఆ ఎన్నికలు పోయినప్పుడు కూడా ఏఐసిసి వాళ్ళు మాకు చెప్పింది ఆంధ్రప్రదేశ్కు సంబంధం లేదు, ఆ పొత్తుల చర్చ అనేది జరగలేదు అని చెప్పిన అదే స్టాండ్ మీద ఉన్నాం. నిన్న మొన్న మాకు జరిగినటువంటి పార్టీ మీటింగ్లో అనేకమైనటువంటి అంశాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాం. ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం కావాలని అందులో ఒక భాగమే ఏదైతే ఒక అనిశ్చితి పరిస్థితి మీడియా కానీ సోషల్ మీడియా కానీ రకరకాలు ఇక్కడ ఏదో పొత్తులు ఉంటుంది అనేది వచ్చిందో అదే క్లారిఫికేషన్ ఇచ్చినారు, ఇక్కడ పొత్తు ఉండదు అని చెప్పేసి. అంటే ఏపీలో 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి అంత బలం ఉందా, అంత అభ్యర్థులు ఉన్నారు అసలు? మాకు బలం ఈరోజు రాహుల్ గాంధీ గారి ఇమేజ్ 170% ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు అతను ప్రధాని కావాలి అని ఆకాంక్షిస్తూ ఉన్నారు. కారణం ఏంటి? ప్రత్యేక హోదా వారైతే అమలు పరుస్తారు. రెండవది ఇందిరాగాంధీని బాగా అభిమానించేటువంటి రాష్ట్రం. చిన్న ఇందిరమ్మ ప్రియాంక గాంధీ గారు నిన్నటి రోజు వచ్చినారు, అది మరో బలం. ప్రత్యేక హోదా అమలై తీరాలి అనేటువంటి గట్టి పట్టుదలతో ప్రజలు ఉన్నారు. ఈ నేపథ్యంలో అవే బలాలు మాకు, ప్రజలు మాకు తోడవుతారు అనేటువంటి విశ్వాసం. అభ్యర్థులకు సంబంధించి తప్పకుండా అన్ని చోట్ల కూడా క్యాండిడేట్లు పెడతాం. అంటే బలం అంటే ఈరోజు దాని నిర్వచనం మారిపోయింది, దురదృష్టం. కులం, ధనం అది బలం అనుకుంటాను. మేమనుకుంటాం వాళ్ళ గుణగణాలు, వారు సొసైటీకు ఎంత చేయగలుగుతారు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఎంత అవలింపు చేసుకున్నారు, రేపటి రోజు ఈ రాష్ట్రానికి మేలు చేయడానికి రాహుల్ గాంధీ చేతులు ఎంత బలోపేతం చేస్తారు అనేటువంటివి అవే మాకు బలాలు. 175 స్థానాల్లో 2014 ఎన్నికల్లో పోటీ చేస్తే మీకు డిపాజిట్లు వచ్చిన స్థానాలు కూడా చాలా తక్కువ. అలాంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 175 స్థానాల్లో ఎమ్మెల్యేలు నిలబెడితే గెలుస్తారని ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరు? ఏ కారణంతో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలని అడిగితే ప్రత్యేక హోదా విభజన హామీలు కేవలం కాంగ్రెస్ ద్వారానే సాధ్యమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు వచ్చినా ఏం చేసినా కూడా మళ్ళీ ఇదే పరిస్థితే, ఇదే జరుగుతుంది. పోలవరం పూర్తి కాదు, లోటు బడ్జెట్ నిధులు కావు, మిగిలినటువంటి రావు, ప్రత్యేక హోదా రావు. కాంగ్రెస్ రావాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. ఖచ్చితంగా ప్రజలు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆంధ్ర ప్రజలు ఎప్పుడు కూడా తెలివైన నిర్ణయం తీసుకుంటారు. ఇవన్నీ ఎన్ని చేసినా కూడా మాకు బలహీనతలు ఏమి, డబ్బులు లేవు అని బలహీనత, కులం లేదు అనేది, మీడియా లేదు అనేటువంటి, అంతే కదా ప్రతి ఒక్కరు చూసే. కానీ మా బలం ఈ రాష్ట్రానికి ఏమి చేయబోతున్నాము అనేటువంటిది, ఆ ట్రెజరీ మా దగ్గర ఉంది, ఆ రిజర్వ్ బ్యాంక్ ట్రెజరీ మా దగ్గర ఉంది. అది ప్రజలకు కావాలి. ఆ ప్రత్యేక హోదా డెలివరీ మేము చేస్తాం. పచ్చగా ఉన్న రాష్ట్రాన్ని విభజించి మీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్లో భాగంగా ఆ రోజు సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది అనేది ఇక్కడ ప్రజల్లో ఉన్న భావన. సో ఇది రేపు ఎలక్షన్లో రిఫ్లెక్ట్ కాదా? ఆ కోపం ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద లేదంటారా? అది ఆనాడు వాళ్ళు హార్వెస్ట్ చేసుకున్నారు, అది బాగా దుష్ప్రచారం చేసినారు. అన్ని పార్టీలు నిర్ణయం తర్వాత కాంగ్రెస్ పార్టీ చివరి నిర్ణయం తీసుకున్న ఆ దుష్ప్రచారం కాంగ్రెస్ పార్టీ మీద చేసినారు, అది వాళ్ళు విజయం సాధించినారు. కానీ ఈరోజు అజెండా ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు. సో ఇదే అమలు పరచగలిగే వాళ్ళు ఎవరు ప్రాంతీయ పార్టీలు చేయలేరు, బీజేపీ చేయమంటున్నారు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరండి? రఘువీరారెడ్డి గారు బేసిక్గా ఒక రఘువీరారెడ్డి, ఒక కిల్లి కృపారాణి, ఒక పల్లవరాజు, ఒక కనుమూరి బాపిరాజు, ఒక జేడీ శీలం తప్ప ఇంకా పెద్ద తలకాయలు ఏమన్నా ఒక్కటన్నా ఉన్నాయో చెప్పుకోదగిన వాళ్ళు, తెలిసిన ముఖాలు? ఇంకా మీరు చెప్పినటువంటి వాళ్ళతో పాటు ఇంకా ఉన్నారు. కానీ వాటితో పాటు ఒక్కటి గుర్తుంచుకోవాలి, 78లో 83లో ఈవెన్ 2014లో కూడా లీడర్లు చాలామంది వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. నేను అదే చెప్తాను, మేము కసరత్తు చేస్తున్నాం సార్, చాలా జాగ్రత్తగానే, టైం కూడా ఉంది కాబట్టి ఈ నెల రోజులు ఫిబ్రవరి అంతా కూడా కసరత్తు చేసి కమిటెడ్ పీపుల్
జనంతో మమేకమైనటువంటి వాళ్ళు మంచి క్యాండిడేట్లు కూడా నేను తీసుకుని వస్తాను. అంటే 1996 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో దాదాపు 9.5 ఏళ్ల పాటు ఉంది. ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించడానికి, తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోవడానికి, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి బలమైన నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పాదయాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్ళగలిగారు, ప్రభుత్వ వైఫల్యాలు చెప్పగలిగారు, కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురాగలిగారు. అలాంటి రాజశేఖర రెడ్డి నాయకుడు ఈరోజు మీ పార్టీలో ఒక్కరైనా ఉన్నారా? రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడు ఏ పార్టీలోనూ లేరు ఈరోజు. రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీలోనూ లేదు. మిగిలిన వాళ్ళ బలాలు నేను ఇంతకుముందు చెప్పినట్లు మీడియా, డబ్బు, లేకపోతే మరొకటి ఉండొచ్చు, కులాలు ఉండొచ్చు, కానీ అతను ప్రజానాయకుడు. అటువంటి వాళ్ళు ఎవరూ లేరు, కాంగ్రెస్కు లేదు, ఎవరికీ లేదు. అయినా మాకు జాతీయ పార్టీ కాబట్టి మా అదృష్టం ఏమంటే అటువంటి ప్రజల హృదయాన్ని గెలిచినటువంటి రాహుల్ గాంధీ గారు, అతనికి తోడు ప్రియాంక గాంధీ గారు, మాకు అటువంటి లీడర్లు ఉన్నారు. అంటే ప్రియాంక గాంధీ గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం వల్ల కాంగ్రెస్ పార్టీకి నిజంగా బలం వచ్చినట్టు అనుకోవాలా? ఏ విధంగా ఉంటుంది? అనుకోవడమా పెద్ద గాల్లో వచ్చేస్తుంది ఇప్పుడు. నాట్ ఓన్లీ ఉత్తరప్రదేశ్, ఎంటైర్ కంట్రీ. అప్పుడే నాకు నిన్నటి నుంచి ఫోన్లు, మా చిన్న ఇందిరమ్మ వచ్చింది అని సంబరాలు చేసుకుంటాను. ఎందుకంటే ఒక విశ్వాసం, ఒక నమ్మకం. ఇందిరమ్మ పోలికలే కాదు, ఇందిరమ్మ లక్షణాలు కూడా కలిగింది. అందులో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసేటువంటి నేపథ్యంలో అతను కూడా ప్రతిష్ట పెంచుకున్నాడు. అతను అధ్యక్షుడైన తర్వాత 5 రాష్ట్రాల్లో ఎన్నికలు, 3 రాష్ట్రాలు కాంగ్రెస్ అధికారం, కాంగ్రెస్తో కలిపి కర్ణాటకలో 4 రాష్ట్రాలు, గుజరాత్ కేవలం 2-3 సీట్లతో పోయింది. సో అతను అధ్యక్షుడైన తర్వాత ఇమేజ్ బాగా పెరిగింది. తప్పకుండా వాళ్ళ నాయకత్వంలో పెద్ద గాలి వీయబోతుంది. దేశంలో, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కూడా అదే మాట అన్నారు. చిన్న రాజీవ్ గాంధీ వచ్చారు, కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా చిన్న ఇందిరమ్మ వచ్చింది అన్నటువంటి ఆకారాలు దగ్గరగా ఉన్నంత మాత్రాన ఆనాటి ఇందిరాగాంధీలో ఉన్న ఆ చాతుర్యం కానీ, ఆ తెలివితేటలు కానీ, ఆ ధైర్యం కానీ, ఆ కెపాసిటీ కానీ, ఆ స్టాంజా కానీ ప్రియాంక గాంధీలో ఉన్నాయంటే ఇంతవరకు ఆమె తీసుకున్నటువంటి బాధ్యతల్లో ఓటమి చూడలేదు. బళ్ళారితో మొదలుకొని రాయబరేలి వరకు ప్రతి చోట కూడా ఆమె బాధ్యత తీసుకున్న ప్రతి చోట కూడా విజయ బావుట ఎగిరేస్తా ఉంది. ఇప్పుడు ఆమె తీసుకున్నటువంటి బాధ్యత యూపీ ఎటువంటి క్రిటికల్ టైం తీసుకుంది ఆమె. ఎవ్రీ టైం ఆ క్రిటికల్ టైంలోనే అటువంటి బాధ్యతలు ఇస్తున్నారు. అందుకోసం ఆమె వచ్చి అక్కడ ఆ స్టేట్తో పాటు మా స్టేట్లు కూడా అంతా తిరగాలి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తాం. 1-2 సార్లు వచ్చి ఆమె 1-2 రోడ్ షోలు చేసిందంటే ఆ ప్రభావం ప్రజలు విపరీతంగా పోతుంది. ఆంధ్రప్రదేశ్లోకి తప్పకుండా ప్రియాంక గాంధీ తీసుకొస్తారు. తప్పకుండా తీసుకొస్తాం. కనీసం 1-2 సందర్భాల్లో తీసుకొస్తాం. కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు చిరంజీవికి. అప్పట్లో మంత్రిగా ఉన్నప్పుడు యాక్టివ్గా ఉన్నారు తప్ప ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీకి ఆయన అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న జరిగిన అత్యంత ముఖ్యమైన సమావేశాల్లో కూడా చిరంజీవి అక్కడ హాజరు కావట్లేదు. తెలంగాణ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండాల్సిన వ్యక్తి ఇంట్లోంచి బయటికి రాలేదు. అసలు పార్టీలో ఆయన ఉన్నాడా లేదా అనేది కూడా డౌట్ వస్తుంది చాలామంది. తెలంగాణ వాళ్ళు పిలిచినారో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడైతే నాకు తెలిసి ఎలక్షన్లప్పుడు ప్రచారానికి వస్తారు. ప్రస్తుతం ఎందుకు యాక్టివ్గా లేరు? మీరు ఎందుకు ఆ మాట? సినిమా తీస్తున్నారు. అతను అందరికీ తెలిసినట్టు అదే ముఖ్యమైనది కదా. అతని రంగం. నేను పోయి మా ఊళ్ళో సేద్యం చేసుకుంటాను, అట్లనే అతనికి తెలిసినటువంటి ఫీల్డ్ సినిమా చేసుకుంటారు. ఇప్పుడు ఏపీలో సింగిల్గా వెళ్తామని నిర్ణయం అయితే తీసుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీని కలిసిన మరుసటి రోజే మీరు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయటం, అది కూడా కీలక సమావేశం. ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఉమెన్ చాందీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయనే స్వయంగా ప్రకటించడం, మాకు పొత్తులు లేవు, మేము సింగిల్గానే వెళ్తున్నాం. దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? ఆయన ఢిల్లీ పర్యటనకి మీరు వద్దనుకోవడానికి? ఇట్ ఈస్ జస్ట్ ఏ కోఇన్సిడెన్స్. కాకతాళీయంగా జరిగినటువంటి. సో రాష్ట్రానికి దానికి ముడిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. నిన్నటి రోజు వాళ్ళ మీటింగ్ కానీ, అంతకుముందు మీటింగ్ కానీ ఆంధ్రప్రదేశ్లో పొత్తుల గురించి వాళ్ళ దగ్గర చర్చలు రాలేదు. పొత్తు అనేటువంటి ప్రతిపాదన ఎప్పుడూ లేదు మా దగ్గర. ఇప్పుడు చాలామంది చేస్తున్న ప్రధానమైన విమర్శ ఏంటంటే, చంద్రబాబు నాయుడు మరోసారి చక్రం తిప్పారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ పోటీ చేయటం వల్ల నష్టం జరిగింది కాబట్టి ఏపీలో అదే పొత్తుతో వెడితే మరోసారి నష్టం జరగకుండా ఉండేందుకు తీసుకున్న స్ట్రాటజీలో భాగంగా మీరు విడిగా పోటీ చేస్తారు, తెలుగుదేశం పార్టీ వేరుగా పోటీ చేస్తుంది. అలా పోటీ చేయకపోవటం వల్ల
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడే ఆ ఓట్లను కాంగ్రెస్ పార్టీ ప్రతి నియోజకవర్గంలో చీలుస్తుంది, తద్వారా తెలుగుదేశం పార్టీకి మేలు జరుగుతుంది. ఇది తెర వెనుక జరిగిన వ్యవహారంలో భాగంగా తీసుకున్న నిర్ణయం. అభద్రత అనేటువంటి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. జగన్ పార్టీ చేస్తున్నటువంటి ఈరోజు వాళ్ళ పేపర్లో కూడా రాసినటువంటి అన్ని చూస్తే వాళ్ళకి అభద్రతాభావం అనేది వెంటాడుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఎవరికీ స్పష్టమైన మెజార్టీలు రావు. మేమే నిర్ణయిస్తాం ఆ రోజు ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయాలని చెప్పేసి. అన్ని సీట్లు మేము గెలుస్తాం. అదేవిధంగా ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ గారు కూడా మేము బలాన్ని కూడా ఇస్తాం. రఘువీరారెడ్డి మాటల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపించట్లేదా? నో, ఇట్స్ ఏ కాన్ఫిడెన్స్. మాకున్నాయి, మాకు అటువంటి ఆయుధాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ప్రత్యేక హోదా, విభజన హామీలు, రైతుల రుణమాఫీ ఎవడు చేయలేరు కదా, మేమే చేయగలుగుతాం కదా, వీళ్ళు ఎవరు చేయలేరు కదా. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది మీరు తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించట్లేదా? కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి లాంటి బలమైన నాయకుడు, రాయలసీమలో ఎంతో పేరున్న నాయకుడు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ చరిత్ర మీకు తెలుసు. అలాంటి నాయకుడు మన మీటింగ్లోంచి అర్ధాంతరంగా బయటకు వెళ్ళిపోయారు మీరు తీసుకున్న నిర్ణయంతో విభేదించి. ఈరోజు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్గానే రేపు కార్యకర్తలతో మీటింగ్ కూడా పెట్టబోతున్నారు. సింగిల్గా వెళ్తే మనం తీవ్రంగా నష్టపోతాం, ఖచ్చితంగా పొత్తులో వెళ్ళాలి అని ఆయన బహిరంగంగా చెప్తున్నారు. అభిప్రాయాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడే కాదు 133 ఏళ్లుగా ఎప్పుడు భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. నిర్ణయం పార్టీ అధ్యక్షులు తీసుకుంటారు. పార్టీ అధ్యక్షుల నిర్ణయం శిరోధారం. ఈరోజు కాదు, 3-4 మాసాల క్రితమే సిడబ్ల్యూసీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పొత్తుల గురించి రాహుల్ గాంధీ గారు తీసుకునేటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. దానికి బద్దులమే ఉన్నాం. ఒక కాన్ఫిడెన్స్గా పక్కాగా గుండెల మీద చేసుకుని సూటిగా చెప్పండి, 175 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది? 25 పార్లమెంటరీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎంపీ స్థానాల్లో గెలుచుకోబోతోంది? ఈసారి 100% పార్లమెంట్లో అడుగు పెడతాం, అసెంబ్లీలో అడుగు పెడతాం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఖచ్చితంగా చేస్తారు. ఢిల్లీకు మేము ఇక్కడ బలాన్ని ఇవ్వడమే కాదు, ఇక్కడ ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయాలనేది కూడా ఆ రోజు మేమే నిర్ణయిస్తాం. అన్ని సీట్లు ఖచ్చితంగా మేము గెలుస్తాం. ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా అడుగు పెట్టగానే ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కామెంట్ మీకు బాగా గుర్తుంటుంది. కాంగ్రెస్ పార్టీ అనేది పరివార్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ ముక్త భారత్ కావాలి అని నేను అడిగేది ఈ కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పించాలి అని అన్న మాటని ఎలా చూస్తారు మీరు? భయం. ఈరోజు రాహుల్ గాంధీని ఎదుర్కోవడానికే సరిపోవడం లేదు. ఛాతీ, పెద్ద ఛాతీ, 56 అంగుళాల ఛాతీ, ఇప్పుడు 30 అంగుళాలు కుదించుకొని పోయింది. మళ్ళీ ఈరోజు ప్రియాంక గాంధీ గారు రావడంతో బెంబేలు ఎత్తిపోతా ఉన్నారు. పాపం ఖర్చీఫుల మీద ఖర్చీఫులు, కుడి చేతిలో ఎడం చేతిలో కూడా ఖర్చీఫులు తడిచిపోతా ఉన్నాయి, చెమటలు వస్తా ఉన్నాయి అని అంత పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ, ఏ విధంగా చూసుకున్నా బలమైన పార్టీ. ప్రతిపక్షంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏ విధంగా చూసుకున్నా అది కూడా చాలా బలమైన పార్టీ. ఇక మూడో పార్టీ జనసేన కూడా కొన్ని జిల్లాల్లో చాలా పట్టున్న పార్టీ. ఈ నేపథ్యంలో ఈ 3 పార్టీల్ని కాదు అని కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళీ జనాలు ఎందుకు వస్తారనుకుంటున్నారు? నేను అదే చెప్తున్నా. ఏం వాళ్ళ బలాలు? వీళ్ళ మీడియానా, వీళ్ళ డబ్బా, వీళ్ళ కులమా? కాదే. జనానికి కావాల్సింది రేపు వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు, రేపు పోలవరం కంప్లీట్ కావాలి, మిగిలిన ప్రాజెక్టులు పూర్తి కావాలి. దానికి అక్కడ సహకరిస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు అనుభవమైనటువంటి వాడని చెప్పేసి ప్రజలు ఎన్నిక చేశారు. అంత అనుభవమైనటువంటి వాడే ఇచ్చిన హామీలు అమలు పరచలేకుండా పోయినారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మేము ఆ రోజు ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు జరిగి ఉంటే బహుశా అతను డెలివరీ చేసేవాడేమో. ఐఎమ్ నాట్ డిఫెండింగ్ హిమ్, చేసేవాడేమో. కానీ చేయలేకుండా పోయినారు. ఈరోజు ఆ అనుభవం ఉన్నవాడు మళ్ళీ వచ్చిన, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన, లేకపోతే మరొకరు వచ్చిన, కేంద్రం నుంచి సపోర్ట్ లేని 0, దే ఆర్ 0. ఇది జరగాలంటే కేంద్రంలో కాంగ్రెస్ రావాలి. ఇక్కడ కూడా కాంగ్రెస్తో కూడినటువంటి ప్రభుత్వం ఇక్కడ రావాలి. అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది. ఇప్పుడు మీరు బీజేపీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్న విధంగా 2019 ఎన్నికల ముందు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీని కూడా ఆ రకంగానే విమర్శిస్తారా? తప్పకుండా ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? తప్పకుండా మేము ప్రజల కోసం పోయేటువంటి వాళ్ళు, ప్రజల దగ్గరికి పోయేటువంటి వాళ్ళము. ఈరోజు మాకు బీజేపీ ఎంత దూరమో కాంగ్రెస్ దగ్గర నుంచి, తెలుగుదేశం ఎంత దూరమో జగన్ పార్టీ కూడా అంతే సమానమైన. ఎట్లా నమ్ముతారు రఘువీరారెడ్డి? ఒక మాట చెప్పండి, సూటిగా చెప్పండి, ఎలా నమ్ముతారు? పక్క రాష్ట్రం తెలంగాణలో ఇద్దరు కలిసి
చెయ్యి పట్టుకుని ఎన్నికలకి వెళ్ళారు, పొత్తు పెట్టుకున్నారు, కండువాలు మార్చుకున్నారు. మళ్ళీ ఈ రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఈ రాష్ట్రంలో వేరే సిద్ధాంతం మాది, ఇక్కడ మా ప్రకటనలు వేరు, మా ఇది వేరు అంటూ ప్రజల దగ్గరికి వెళ్తే ఎలా నమ్ముతారు? రాజకీయంగా మా విధానాన్ని ప్రశ్నించే అధికారం ఎవడుకుంది? నేను అడుగుతాను. జగన్ పార్టీ అక్కడ కనీసం పోటీ పెట్టలేదు. మీరు కేసీఆర్ పరోక్షంగా సపోర్ట్ చేశారు. సరే, ఇప్పుడు ఇంత బలమైన ఈరోజు బీజేపీకి పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ప్రశ్నించేటువంటి హక్కు మీకు ఎక్కడుంది అని అడుగుతా ఉన్నాను. బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేస్తున్నారు. ఆ కూటమికి సంబంధించి ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేస్తే బీజేపీ వ్యతిరేక పార్టీలన్నిటితో పాటు కీలకమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లాంటి వాళ్ళు కూడా హాజరవుతూ ఉన్నారు. సో ఈ కూటమి చాలా బలంగా ఉందని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అంటే మీరు చెప్తున్నది ఏంటంటే 2019 ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు అని. అంటే ఈ కూటమి ద్వారా ప్రధానమంత్రి అవుతారా, కూటమి మద్దతుతో ప్రధానమంత్రి అవుతారా, లేకపోతే కూటమికి సంబంధం లేకుండా ప్రధానమంత్రి అవుతారా? ఒకటి, ఈ చెయ్యి అనుకుంటుంది ఈ లిటిల్ ఫింగర్ లేకపోతే చేయలేదు అని, అదేవిధంగా తమ్ము కూడా అనుకుంటుంది. సో ఇవన్నీ భాగాలు కాబట్టి ఎవరు మట్టుకు వాళ్ళు అనుకోని వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. కానీ వాస్తవం ఏమంటే 4.5 సంవత్సరాల నిరంతరమైనటువంటి కఠోరమైనటువంటి పరిశ్రమతో రాహుల్ గాంధీ గారు ఒక అభిప్రాయాన్ని సేకరించినారు. అన్ని పార్టీలను ఒక తాటి మీద తీసుకొని వచ్చినారు. ఆ నేపథ్యంలో చివరి పార్టీ చేరింది, తెలుగుదేశం కూడా చేరింది. రైట్, అది నడుస్తుంది. బీజేపీ నుంచి ఉన్న స్నేహితులందరూ కూడా దూరం అయిపోతా ఉన్నారు. ఇప్పుడు ఒకటి ఏమంటే ఈ కూటమిలో ఎవరు ప్రధాని అనేటువంటిది సహజమే. అందరూ ఈరోజు కేసీఆర్ లాంటి వాడు ఒక పార్టీ కూడా రాలేదు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి నేను ప్రధాని అవుతాను, నువ్వు ముఖ్యమంత్రి అవుతావు, మనం ఇద్దరు జల్సాగా ఉందాం అనేటువంటి మాటలు చెప్తున్నారు. అటువంటిప్పుడు మమతా బెనర్జీనో లేకపోతే ఇంకా మిగిలినటువంటి వాళ్ళు అఖిలేష్ ఆస్పైర్ చేయడంలో ఇక్కడ రాజకీయ కోణం ఏమంటే ప్రధాని రాహుల్ గాంధీ అని వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఎందుకు ఓట్లేస్తారు? నేరు మాకే ఓట్లేస్తారు. రాష్ట్రంలో మేము కూడా ఉన్నాము. అందుకోసం వారు టాక్టికల్గా వాళ్ళు మేము కూడా రేస్లో ఉన్నాము అని చెప్పుకుంటున్నారు వాళ్ళు రావడానికి. కానీ ఎవరికి 150 సీట్లు వస్తాయో వాళ్ళే ప్రధాని అవుతారు. తెలంగాణ ఎన్నికల్లో రెండోసారి గెలవటం ద్వారా సీఎం అయిన తర్వాత ఉత్సాహంతో ఉన్న కేసీఆర్ ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామంటూ ఉన్నారు. అంతేకాకుండా ఫెడరల్ ఫ్రంట్ అంటూ కాంగ్రెస్కి బీజేపీకి ప్రత్యామ్నాయంగా కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయన కూడా దేశంలో ఉన్న కీలకమైన నేతలందరి దగ్గర కూడా వెళ్ళి కలుస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఏపీలో కానీ దేశంలో కానీ? కాంగ్రెస్ ఫ్రంటా బీజేపీ ఫ్రంటా ఇవి సత్యాలు, మిగిలినవన్నీ కూడా భ్రమలు. ఏది లేదు. కేసీఆర్ గారు చాలా తిరిగి వచ్చినారు. పాపం ఎవరు అతని వెంట వచ్చినారు? ఒక్కరు రాలేదు. పాపం ఇప్పుడు జగన్ పార్టీ దొరికింది. ఎందుకంటే ఎన్నికల్లో ఏదైనా సహాయాలు ఉంటాయేమని చెప్పేసి అతను ఒకడు కొడుకు వస్తేనే ప్రకటించేశాడు, వస్తాను పో అని చెప్పేసి. ఇంకా తండ్రి కూడా రాలే. రైట్, వాట్ ఎవర్. ఈ ఫ్రంట్ వాళ్ళిద్దరితో నేను మూడో వాడు ఇంకెవరు చేరరు. అందులో నేను ఇక్కడ వచ్చి వేలు పెడతాను, ఇంకోటి చెప్తాను, ఇదేదో చంద్రబాబు నాయుడుకు అతనికి లడాయినట్టు, లేకపోతే నేను మూల్యం చెల్లిస్తాను, లేకపోతే గిఫ్ట్ ఇస్తాను, ఇవన్నీ మాటలు చెప్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఆడుకోవడానికి ఎవడైనా ప్రయత్నం చేస్తే ఆంధ్ర ప్రజలందరూ కూడా ఒక్కటవుతారు. వాళ్ళకి కావాల్సింది ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, పోలవరం నిర్మాణం పూర్తి కావాలి. వీళ్ళకి కావాల్సింది వీళ్ళు సెంటిమెంట్స్ లడాయిలు పెట్టుకొని మళ్ళీ వాళ్ళు రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి. ఇంతకు కేసీఆర్కు నిజాయితీ ఉంటే అతను క్యాండిడేట్స్ పెట్టని ప్రత్యేకంగా పోటీ చేస్తాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డితో కలిసి చేస్తాడా? కానీ వీడు వేలు పెడతానంటే ఏం వేలు పెడతారు? యూఆర్ ఏ లిటిగెంట్ అని అర్థమవుతా ఉంది. నువ్వు పెట్టుకో, నువ్వు ఇస్తానంటే నువ్వు ఎట్లు డబ్బులు గిబ్బులు ఇస్తావు కాబట్టి ఇక్కడ కూడా ఎవడో 10 మంది క్యాండిడేట్లు కావచ్చు, పెట్టు, నీ ప్రతాపం ఏమో చూపించుకో. అంతే తప్పనిస్తే ఈరోజు ఏదో బి టీమ్గా మారి, బీజేపీకు బి టీమ్గా మారి, బీజేపీకు మేలు చేసేటువంటిది. బీజేపీకి ఇక్కడ ఏం బలం లేదు. బీజేపీకు 3 అంకెల ఓట్లు కూడా రావు చాలా నియోజకవర్గాల్లో. సో అటువంటి పరిస్థితుల్లో వాళ్లకు ఊతం ఇవ్వడానికి మేము ఉన్నాములే అని చెప్పడానికి వాళ్ళు చేస్తున్నటువంటి కుటీల ప్రయత్నాలు. ప్రత్యేక హోదా ఇచ్చిన ఏ పార్టీతో అయినా కలుస్తామంటూ ఉన్నారు.
సో సెంట్రల్లో అధికారంలోకి వచ్చేది మీరే, మొదటి సంతకం కూడా ప్రత్యేక హోదా మీద పెడతామంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి రేపు పొద్దున ప్రత్యేక హోదా ఇస్తే అదే జగన్ మీ దగ్గరికి వస్తే కలుపుకుంటారా? ఎందుకంటే ఆల్రెడీ పిల్ల కాంగ్రెస్ అని కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న పేరు. ఆ పార్టీ ఎంత దివాలా కోరు పార్టీ అంటే జగన్ పార్టీ, అరే ప్రత్యేక హోదా మేము అమలు పరచకపోతే రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ అడుగు పెట్టడు అనేటువంటి మాట చెప్తా ఉంటే, బీజేపీ మేము ప్రత్యేక హోదా ఇవ్వము అని వాళ్ళు తేల్చి చెప్తా ఉంటే, ఇంకా మాకు బీజేపీ మీదే నమ్మకము, ఇంకా మాకు మోడీ మీదే నమ్మకము అని అంటా ఉంటే ఏమనాలి వీళ్ళని? అందుకోసం మేము చెప్తున్నాం, మాకు బ్రోకర్ పార్టీలు అవసరం లేదు, ఇంకోరికి వేసి మాకు సపోర్ట్ ఎందుకు, నేరుగా అందుకోసం మేము అడుగుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, ఎవరిస్తే ఇచ్చేవాళ్ళు మేమే, అమలుపరిచేవాళ్ళు మేమే. సో ప్రజలకు అడుగుతా ఉన్నాం, దానికోసం ఇండైరెక్ట్గా అక్కడ పోయి ఇట్లా ఎందుకు తినాలి, నేరుగా తిందామయ్యా, నేరు కాంగ్రెస్ మీరు రండి అని ప్రజలను అడుగుతా ఉన్నాం. సింపుల్. మీరు అన్న మాటలో బ్రోకర్ పార్టీ అంటే ఏ పార్టీ అనుకోవాలి? ఏది ఎవరైతే మేము ఇప్పిస్తారా? ఈ కేసీఆర్ పార్టీను జగన్ పార్టీ ప్రత్యేక హోదా ఇప్పిస్తారా, సాధిస్తారా? ఎట్లా సాధ్యమండి? హౌ ఇస్ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ కాంగ్రెస్ పార్టీ. మీకు నిజంగా నిజాయితీ ఉంటే పోయి రాహుల్ గాంధీతో కలవాల్సే, మేమే వద్దన్నామా? మేము అడ్డం కాదే. ఆ రోజు పార్లమెంట్ చెప్పాల్సిందే. ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి కూడా అదే హామీ ఇచ్చారు. వెంకయ్యనాయుడు అయితే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కాదన్నారు, ఇస్తామన్నారు. ఇక్కడ ప్రచారానికి వచ్చిన సమయంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ అనేక సభల్లో అదే మాట చెప్పారు, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని. తీరా అధికారంలోకి వచ్చినాక ఆ మాట నిలుపుకోలే. కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట మాత్రం ఎందుకు నమ్మాలి మేము? కాంగ్రెస్ పార్టీ 9 రాష్ట్రాల్లో, 2 రాష్ట్రాల్లో బీజేపీ అమలు పరిచింది. కాంగ్రెస్ పార్టీ 9 రాష్ట్రాల్లో, బీజేపీ కూడా 2 రాష్ట్రాల్లో కేబినెట్ నిర్ణయాలు తీసుకున్నారు, అమలు పరిచినారు. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు సిడబ్ల్యూసీలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, లేకపోతే ప్లీనరీలో తీసుకున్నటువంటి నిర్ణయాలు 100% అమలు పరిచినారు. 100 ఇంతవరకు ఒక్కటి కూడా ఈ దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో సిడబ్ల్యూసీలో చేసిన తీర్మానాలు అమలు పరచలేదు అని ఎవరు చెప్పజాలరు. అందుకోసమే ఇది కూడా అమలు పరుస్తారు అనేటువంటి నమ్మకం, విశ్వాసం ప్రజల్లో ఉంది. కాంగ్రెస్ ఏపీలో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసే అవకాశాలు ఉన్నాయి అని ప్రచారం జరుగుతుంది. కొంతమంది టీడీపీ నేతలు అయితే బహిరంగంగానే జనసేనతో పొత్తు ఉంటుంది అని చెప్తున్నారు. జనసేన పార్టీ నాయకులు కొంత ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఈ 2 పార్టీలు కలిసి వెళితే ఎన్నికలకు ఎలా ఉంటుంది అనుకుంటారు మీ ఈక్వేషన్? వాళ్ళకి వ్యతిరేకంగా మీరు ఎన్నికల్లో బరిలో దిగుతున్నారు. ఎవరు కలిసినా, ట్రయాంగులర్ అయినా, 4 కార్నర్ కంటెస్ట్ అయినా, 5 కార్నర్ కంటెస్ట్ అయినా కూడా హంగ్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీనే నిర్ణయిస్తుంది ఇక్కడ ఎవరు అధికారంలోకి రావాలి, ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. హంగ్ వచ్చింది. తెలుగుదేశం పార్టీకి మీ సీట్లు అవసరం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ సీట్లు అవసరం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి. ఎటువంటి మొగ్గు చూపుతారు ఆ రోజు? ఆ రోజు ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలు, ఇంతకు మించి దేశ ప్రయోజనాలు, దేశం నుంచి మాకు ఇక్కడ రావాలి. ఆ నిధులు అవన్నీ రాకుండా పోతే ఈ రాష్ట్రం బాగుపడదు. అందుకోసమే అవన్నీ ఆ రోజు చూసి తప్పకుండా నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్ర ప్రయోజనం దృష్ట్యానే నిర్ణయం తీసుకుంటాం. చివరిగా ఒక ప్రశ్న, వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎప్పటికీ మీ నాయకుడిని ఎన్నికల్లో ప్రమోట్ చేసుకుంటారా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వదిలేస్తారా? ఎందుకంటే 2 పార్టీల్లోనూ ఒకే ఫోటో కనపడుతుంది. రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట ఈరోజు దేశం ముందు కూడా ఒక సవాలు నిలబడింది. దానికి అన్ని పార్టీలకు వస్తూ ఉన్నాయి. 20 పార్టీలకు పైబడి ఇప్పటికే వస్తున్నాయి. ఏమి? రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి. రాజశేఖర రెడ్డి గారు వారు యాక్సిడెంట్లో చనిపోకంటే ముందు 5 రోజుల ముందు 27వ తేదీనో 28వ తేదీనో అనుకుంటాను, వారు మాతో అంతా ప్రతిన పూనించింది, రాహుల్ గాంధీని ప్రధాని చేసే వరకు మనం విశ్రమించవద్దు అన్నారు. దీంతోనే వారు చెప్పినటువంటి మాటనే ప్రజల దగ్గరికి ఎక్కువగా తీసుకొని పోతాం. మీరు నాకు ఒక ఐడియా కూడా ఇచ్చినారు. థ్యాంక్ యూ అండి. మీరు అనుకున్నాయని నిజమవుతాయా లేదని మళ్ళీ ఒకసారి కూర్చుందాం మనం. ఆ రోజు మళ్ళీ డిస్కస్ చేద్దాం. మీరు అనుకున్న సీట్లు వస్తాయా, మీరు నిజంగా కింగ్ అవుతారా లేకపోతే ఇంకోటి అవుతారా అన్నది కూడా మరి కొద్ది రోజులు. ఢిల్లీలో కింగ్ అవుతాం, ఇక్కడ కింగ్ మేకర్ అవుతాం. చూద్దాం. ఇది రఘువీరారెడ్డితో ఫేస్ టు ఫేస్. మరో ముఖ్యమైన ప్రజాప్రతినిధితో మరో ఫేస్ టు ఫేస్ లో మళ్ళీ కలుద్దాం.